హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సో మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఫ్కోర్స్ హైడ్రా తన పంతం చేసుకుంటూ పోతుంది. కానీ పేదల ఇళ్ళ మీద, ఉన్నోడి ఇల్లు మీద అయితే కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ ఏదైనా చెప్పు శ్రావ్య, కొత్తగా చెప్పు. కొత్తగా ఏం చెప్పబోతున్నావు అంటే, కుక్కట్పల్లి కానామెట్ బార్డర్ దగ్గర ఉన్నాము. కానీ ఇది బార్డర్ లాంటిది, కానీ బార్డర్ కాదు. మనం డాక్యుమెంట్స్ తారుమారు చేస్తాం అన్నట్టు. ఎందుకు అనేది నేను ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వస్తాను. అయితే ఈ స్టోరీ చేసిన తర్వాత మరి ఈ ఈదులకుంట చెరువు దగ్గరికి హైడ్రా రంగనాథ్ ఈదుకుంటూ వస్తాడో, రేవంత్ రెడ్డి ఈదుకుంటూ ఉరుక్కుంటూ వస్తాడో, మరి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను. సో సర్వే నెంబర్ 7 ఈదులకుంట చెరువు దగ్గర మనం ఉన్నాము. ఇదంతా కూడా చెరువే. మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో, ఒకసారి చెరువే. ఇప్పుడు ఇక్కడ నించుంటే కూడా బాగా కంపు కొడతా ఉంది. సో రామానాయుడు క్రికెట్ అకాడమీ వెనకాల సరిగ్గా కానామెట్ దగ్గర మనం ఉన్నాము. ఇది ఈదులకుంట చెరువు. ఈ ఈదులకుంట చెరువులో మరి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే, ఒక్కసారి అక్కడ చూడండి. అక్కడ మీకు కనబడుతోంది NVN ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, NVN ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, NVN కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు మరి ఇక్కడ ఈ చెరువుని మొత్తం కూడా తీసుకొని ఈ చెరువులో మొత్తం కూడా కడతా ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీకు అక్కడ కనబడుతూ ఉంది వర్క్ కూడా. ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కనబడుతూ ఉంది. ఇదంతా కూడా సర్వే నెంబర్ 7. ఇది జనరల్ గా అంత ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి ఇది చెరువు అని లేకపోతే ఏదని ఎవరికి ఏం తెలియదు. అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా ఎవరు పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరి బిజీ లైఫ్స్ లో వాళ్ళు ఉన్నాము. సో ఇదంతా కూడా హ్యాపెనింగ్ హైదరాబాద్. ఇది అవుట్స్కర్ట్స్ కానామెట్, నానక్రామ్ కూడా, ఈ పుప్పాల కూడా, ఈ కుక్కట్పల్లి బ్యాక్ సైడ్ కొండాపూర్, ఇదంతా కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ప్లెయిన్ ల్యాండ్స్. సో ముఖ్యంగా ఈ ఈదులకుంట చెరువుని మరి హైడ్రా రంగనాథ్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఉన్నోడి మీద ఎందుకు కొట్టారు? మీరు లేనోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? మొన్న అసలు భూదాన భూములకి ఏమంటారు, గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధమే లేదు. గవర్నమెంట్కి సంబంధమే లేదు. భూదాన్ భూములు అంటే పేదల కోసం ఎప్పుడో 1954లో ఉన్నోడు లేనోడికి ఇచ్చినటువంటి భూములు అవి. ఓకే, మరి దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, లేకపోతే మన దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, లేకపోతే నిరుపేదల మీద మొన్న మాదాపూర్లో అక్కడ షాపులు మొత్తం కూడా డిమాలిష్ చేశారు. మొన్న బొల్లారం మార్కెట్ లో అక్కడ కూడా షాపులన్నీ కూడా డిమాలిష్ చేసినారు హైడ్రా. మరి ఎందుకు ఈ NVN కన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ గా బహిరంగంగా చెరువులో కడతా ఉంటే మరి ఎందుకు హైడ్రా దృష్టికి రాలేదా? సరే, మరి రంగనాథ్ గారు అంటారు 2000 కేసులు ఉన్నాయమ్మా, 2000 రోజుకో 2000 పంచాయతీలు ఉంటాయి, ఎన్నని పట్టించుకోవాలని. మరి అంటే ఉన్నోడు గురించి మాట్లాడినప్పుడు ఇటువంటి పంచాయతీలన్నీ మీకు గుర్తొస్తాయి, లేనోళ్ళ గురించి మాట్లాడినప్పుడు గుర్తురాదు. సరే, ఇప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, సిస్టమ్ తన పంతం చేసుకుంటూ పోవాలా. మీరు ఓన్లీ ఉన్నోళ్ళవే కులగొడతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా అదే వస్తూ ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇది మొత్తం చెరువు. ఇది ఈదులకుంట చెరువు. సో ఈదులకుంట చెరువులో నేను ఏం చెప్తున్నా అంటే, ఈదుకుంటూ రా రంగనాథ్ అంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే వాటర్ కూడా కనబడతా ఉంది. మీకు వాటర్ కూడా కనబడతా ఉంది. చాలా కంపు కొడతా ఉంది యాక్చువల్గా. చాలా కంపు కొడతా ఉంది. అండ్ క్లియర్ గా ఇక్కడ మీకు నల్ల మట్టి కూడా మీకు కనబడతా ఉంది. ఎక్కడ ఉంటుంది నల్ల మట్టి? నాకు తెలిసి ఇప్పటికే మన రంగనాథ్ IPS కి అర్థమైపోతుంది, నల్ల మట్టి చెరువుల దగ్గరనే ఎక్కువ దొరుకుతుందని. ఇదిలా ఉంటే ఇంకో విషయం, ఇక్కడ చూడండి డ్రైనేజ్. వీడి ఇక్కడ NVN కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇక్కడ మొత్తం ఈ కాలువ ఉంది కదా, మురికి కాలువ, కంపు. వీడసలు నించోని రంగనాథ్ అయితే 2 నిమిషాలు కూడా నించోనే పనిచేయడు. ఇక్కడ ఇంత కంపు. ఈ కంపుని మొత్తం ఎక్కడ పోవాలి? ఆ చెరువులోకి పోవాలి. ఇది మొత్తం ఆ చెరువులోకి పంపించాల్సిన వాడు చాలా తెలివిగా ఇక్కడ నుంచి మొత్తం ఈ డ్రైనేజ్ కాలువని మొత్తం కూడా తీసుకుపోయావు. అక్కడ కనబడుతున్నాయా కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యే అపార్ట్మెంట్స్, అక్కడికి వదిలేస్తున్నాడు బయట. ఇక్కడ నుంచి నాలా డైవర్ట్ చేసి, ఇక్కడ నుంచి ఈ డ్రైనేజ్ కాలువని డైవర్ట్ చేసి అక్కడికి వదిలేస్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నారు? ఏం జరుగుతోంది తెలంగాణలో? ఏం అర్థం కానటువంటి పరిస్థితి. పైగా ఈ చెరువు పూర్తిగా కానామెట్ కి సంబంధించింది. ఈ చెరువు
ఏదైతే ఈదులకుంట చెరువు ఉన్నదో ఇది కానామెట్ట సర్వే నెంబర్ 7. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, కాదు కాదు ఇది కానామెట్ట కానే కాదు, ఇది కుక్కడపల్లి కిందికి వస్తుంది ఇది అని చెప్పి డాక్యుమెంట్స్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కుక్కడపల్లి చెరువైనా తోకోవడానికి ఏం లేదు, కానీ ఎట్లా తయారైనారంటే వీళ్ళు. మరి ఇది ఎందుకు మా రంగనాథ్ కళ్ళకి ఎందుకు కనబడదు? నేను అందుకే చెప్తున్నా, అర్జెంటుగా రంగనాథ్ గారు ఈదులకుంట చెరువుకి ఈదుకుంటారండి అని చెప్తా ఉన్నా. ఈదుకుంటారండి మీరు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి. ఏంది వీళ్ళకి రాదా, హైడ్రా రాదా, వీళ్ళ మీదకి రాదా? బహిరంగంగా చెరువును మొత్తం కబ్జా పెట్టి అసలు పర్మిషన్స్ ఇచ్చినటువంటి వెదవేవాడు వీడికి, లేకపోతే మీ హైడ్రా సపోర్ట్ తీసుకొని చేస్తున్నాడా ఇదంతా? ఈ గవర్నమెంట్ వచ్చాకనే స్టార్ట్ అయిందా? ఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది? సరే, ఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినా హైడ్రా తెచ్చిందే చెరువుల్ని కాపాడడానికి. మరి ఇది కాపాడాలని హైడ్రా కనిపించట్లేదా? రంగనాథ్ సార్ కనిపించట్లేదా? ఎస్, మరిన్ని వివరాలు మా బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పక్కన ఈ నీళ్లు అక్రమ నిర్మాణం చేసిన నాగార్జున అని ఉంది కదా, ఆ నాగార్జున కన్వెన్షన్ పక్కనే కన్వెన్షన్ పక్కన అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్లు ఇట్లకెళ్ళి వస్తాయి. వచ్చేది ఎంత 10 ఫీట్ల వెడల్పుతో వస్తుంది. 10 ఫీట్ల వెడల్పుతో వస్తున్న నీళ్లు ఇక్కడ దాకా రాగానే 6 ఫీట్లు అవుతాయి. 6 ఫీట్లు ఇట్లా 3 ఫీట్లు ఇక్కడికి వస్తే ఇప్పుడు 1 ఫీట్ పట్టుకొని ఈ రోజు పోతాయి. ఈ రోజు చెరువుల లోపలికి పోవాల్సిన నీళ్లు, అక్కడికి పోవాల్సిన నీళ్లు ఈ రోజు ఇటు టర్న్ అవుతా ఉన్నాయి. అర్థమైందా? ఈ రోజు సామాన్యుడు ఇవాళ బాపుగా డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ కొని ఈ రోజు దాదాపు 10,000 మంది ఇండ్లకు నోటీసులు పంపుతావు, 450 ఇండ్లు కూలగొడతానని చెప్తావు, మధురవారు రూపాయి జమ చేసుకొని సున్నం చెరువు కాడ గరీబులే కనబడతావు, దుకాణాలు అడ్డం వస్తున్నాయి అవి కనబడతావు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే నేను పేదోళ్ళని బతకనియా, సామాన్యుని బతకనియా, పేదోడు పర్మిషన్ ఉండనే ఇల్లు కూలగొడతా, అక్రమార్కులకు నేను జై కొడతా, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకు మొత్తము ఏది అధికారం ఇచ్చేసిన వాళ్ళ మొత్తం నేను సపోర్ట్ గా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారం చేసిందా. కాబట్టి ఈ రోజు బాజాప్తా ఇది గరీబోళ్ళ ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం కాదు, సామాన్యుల ప్రభుత్వం కాదు, సామాన్యుని చంపే ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో గాంధీ మన ఏదైతే పేదలకు పంచినటువంటి ఆ భూములలో మరి అందులో బాజాప్తా ఈ రోజు 600 ఇండ్లు కూలగొట్టిన పరిస్థితి. అర్థమైందా? భూదాన్ భూములలో అర్థమైందా? అక్కడ 600 ఇండ్లు కూలగొట్టిండ్రు. ఆ రోజు వాళ్ళ నీళ్లు కరెల పొద్దుగాల 3 గంటలకు పోయినరు. మరి పట్టబగర్ ఈ రోజు కబ్జా చేసిండు. ఇప్పుడు మేము వస్తే చూసి పారిపోయినారు వాళ్ళంతా, మమ్మల్ని చూసి పారిపోయినారు. వెళ్ళిపోయింది. ఇప్పుడు పారిపోయిన చూసినాకనే మనోడు మొత్తం షూట్ చేసింది వాళ్ళు విజువల్స్ మొత్తం మా ముందే పారిపోయినారు. అది ఎల్లో కలర్ బోర్డు కనబడుతుందా, అది బాంబులు పెట్టడానికి మొత్తం ఫోల్డ్ చేసి బాంబులు పెట్టి లేపనికి, గుట్టలు లేపనికి రాత్రి పూట అత్యంత ప్రమాదం ఏంటంటే ఇప్పుడు 10 ఫీట్లతో వచ్చే నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ పట్టాయి కదా, అప్పుడు నీళ్లు బ్యాక్ వెళ్ళిపోయి హైటెక్ సిటీ పైన అర్థమైందా, దానిపైన ఈ రోజు గచ్చిబౌలి పైన నీళ్ళంతా పడి రేపు హైదరాబాద్ ఆ ఏరియా మొత్తం అవి మొత్తం మునిగిపోయే పరిస్థితి. అది ఎత్తుకున్నది కాబట్టి అది ఏం కాదు, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం కొట్టుకపోయి మునిగిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి దారుణమైన పరిస్థితి. కార్ ఆపిన ప్లేస్ కూడా అదంతా కూడా చెరువులాగానే కనబడుతుంది. చెరువు ఇక్కడికి వెళ్ళి ఇది 5 ఫీట్ ఉంటుంది, ఇది ఉన్నది చూసావా, ఎక్కడైతే ఇదంతా పోతుందో ఇదంతా చెరువు కిందికి వస్తుంది. ఇది మొత్తం 6 ఎకరాలే చెరువు, దీనికి ఒక 10 ఫీట్లు బఫర్ జోన్ వస్తుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళందరినీ కాపాడుకుంటా. నా ప్రశ్న ఏంటంటే ఈ రోజు నువ్వు సామాన్యుని బతకనిస్తలేవు, సామాన్యుని చంపుతున్నావు. ఈ రోజు బలిసిలోని దిక్కు నువ్వు ఉన్నావు, దొంగల దిక్కు ఉన్నావు, 420ల దిక్కు ఉన్నావు. కాబట్టి నేను దాన్ని పూర్తిగా నేను తప్పుపడుతున్నా. నువ్వు సామాన్యుని బతకనిస్తలేవు, ఇక్కడ నువ్వు పర్మిషన్ తీసుకొని దొంగల బాజాప్ చెరువులో కట్టమన్నారు. ఈ రోజు ప్రెస్టేజ్ చెరువులో కడతారు. చెప్తున్నా కదా మొత్తం ఈ బాజాప్తా. ఇప్పుడు ప్రెస్టేజ్ కట్ట ఆయన బాజాప్తా ప్రేమవ చెరువులో కట్టిండ్రు. అది ఆనంద్ కన్వెన్షన్ ఉంది, హిమాయత్ సాగర్ లో కట్టిండ్రు. ఈ రోజు నీకు వాసవి ఉన్నది, బాజాప్తా కోమ చెరువులో ఉన్నది. ఈ రోజు అంటే అభిమ కనబడ. ఈ రోజు అన్ని పర్మిషన్లు తెచ్చుకొని రూపాయి లోన్ తెచ్చుకొని కట్టుకుంటే ఈ రోజు వాళ్ళే ఇంకోటి ఏం తెలుసు సార్, ఇప్పుడు ఆ ప్రెస్టేజ్ చెరువులో కట్టింది కదా, ఆర్ఎన్బి హోర్డింగ్స్ ఉంటాయి చూసిరా, ఆర్ఎన్బి హోర్డింగ్స్ కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు గవర్నమెంట్ ప్రాపర్టీ. కాబట్టి అటువంటి దొంగతనాలు వీళ్ళు మొత్తం తెగబడ్డారు ఈ రోజు. కాబట్టి ఈ రోజు సామాన్యుల దిక్కున్నారా లేకుండా దొంగల దిక్కున్నారా? దొంగల దిక్కే మేము ఉన్నాము. మేము దొంగల కోసమే వచ్చినాం, దొంగల బతికేనికే వచ్చినాము. సామాన్య మన కళ్ళ మనం చూసుకుంటేనే ఇవాళ పేదల ఇల్లు కూడా కొట్టిండ్రు,
పేదల దుకాణాలు గులగొట్టిండ్రు, పేదల షాపులు గులగొట్టిండ్రు, పేదల గుడిసెలు గులగొట్టిండ్రు, సామాన్యుల అపార్ట్మెంట్లు గులగొట్టబట్టిండ్రు. బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ అని చెప్పేసి ఒక టైటిల్ దానికి పెట్టి మంచిగా మూసీ దగ్గర మూసుకొని ఉన్నాం కదా ఇక్కడ, అంటే వాళ్ళు ఉండరు కదా ఇక్కడ, వాళ్ళు ఉండరు కదా ఈ రోజు, వాళ్ళు ఉండరు కదా. కాబట్టి ఇంత దారుణంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోరు మీరు. ఎందుకంటే ఈ రోజు దొంగలే మీరు. ఈ రోజు దొంగలు ఈ రోజు కావాలి కాస్తుంది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఆపుతారని నేను అనుకుంటలేను. వాళ్ళ దగ్గర ఉండి ఇది చేస్తారు. మళ్ళీ ఐడియా ఉందా మీకు ఎవరు అనేది కన్స్ట్రక్షన్? ఎవరైతే నాకైతే రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ అయిన మున్సిపల్ మంత్రి, అర్థమైందా? హైడ్రా కమిషనర్ కావాలి కాస్తుండు, కూలగొడతలేడు అంటే ఇలా వచ్చి ఆయన కన్ను దీని మీద పడతానంటే ఇది బాజాప్తా. ఈ రోజు నాకైతే దీని కాంట్రాక్ట్ ఈ రోజు నడుస్తున్న తెలంగాణలో టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ గవర్నమెంట్ కాదు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గవర్నమెంట్ తెలంగాణ నడుస్తుంది. అది బాజాప్తా. ఈ రోజు మనకు ఇదొక ఉదాహరణ, అంత మించి ఏం లేదు. సరే, ఇప్పుడు ఇంకో టాపిక్ మాట్లాడాలి, ఎందుకంటే బర్నింగ్ కాబట్టి. ఇప్పుడు ఏంది మరి రాజ్యసభ వేమనరేందర్ రెడ్డికి ఇస్తారట? ఏది రాజ్యసభ ఇచ్చేసారు? మరి ఏ రకంగా చూడొచ్చు మరి? ఆయన ఎవరు అసలు వేమనరేందర్ రెడ్డి? ఎమ్మెల్సీ ఓటుకు నోటు కేసు అయింది ఆయన కోసం. ఆడ ఎమ్మెల్సీ కౌన్సిల్ లో పోయినాడు, పోవాల్సిన వాడు ప్రమోషన్ తోని రాజ్యసభకు పోతుండు. కాబట్టి వాళ్ళు ఏమున్నది ఏం లేదు. పరిస్థితి ఈ రోజు వీళ్ళు కంప్లీట్ గా ఆయన కౌన్సిల్ లో పోవాల్సిన వాడు కౌన్సిల్ కంటే ఎందుకంటే కౌన్సిల్ లో పోయేటప్పుడు ఓటుకు నోటు దొరికింది కదా. కాబట్టి ఈయన ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉండాలి అని చెప్పి ఢిల్లీకి తీసుకుపోయాడు. కాబట్టి వాళ్ళు ఏఐసిసి వాళ్ళు కూడా మాకు కూడా ఇసొంటోళ్ళే కావాలి, మాకు పెద్ద గజ దొంగలు కావాలని చెప్పి ఆ దొంగలను తీసుకున్నటువంటి పరిస్థితి. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. మరి ఈదులకుంట చెరువుకి మా రంగనాథ్ సార్ ఈదుకుంటూ వస్తాడో మరి ఏమొస్తాడో తెలియదు. కానీ ఈ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చెరువులో కన్స్ట్రక్షన్ నడుస్తుందో అది మరి కానామెట్ సర్వే నెంబర్ 7 ఈదులకుంట చెరువు అన్ని వివరాలు హైడ్రా టీమ్ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఇస్తాము, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో మరి అక్కడ ఎట్లా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, చెరువును ఎందుకు తవ్వుతున్నారు వీళ్ళు అనేది మరి రంగనాథ్ హైడ్రా టీం సమాధానం చెప్పాలా. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తూ ఇమీడియట్ గా ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఈ చెరువుల్ని కాపాడమే హైడ్రా యొక్క తక్షణ కర్తవ్యం కదా. మరి ఈ చెరువుని దమ్ముంటే వచ్చి కాపాడమని చెప్పండి అని చెప్పి తెలంగాణ ప్రజలకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మరి రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.